అంటే ఇప్పుడు నేను ఒకటి ఏమంటున్నా తమ్మి, అంటే అనసూయతో కిక్కు రాదా, మందుతో అనసూయ పోల్చుకుంది అంటే వాళ్ళ ఆయన ఏమన్నాడంట, అస్సలు అన్నాడంట. మరి ఆడేం మనిషో నాకు తెలియదు. ఇప్పుడు ఈ బికినీలు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ నేను ప్రకాష్ రాజ్ భార్యను వేసుకొని తిరగమంటున్నా రోడ్ల మీద. నమస్తే. ప్రధానంగా చూసుకుంటే మహిళల పైన శివాజీ చేసిన కమెంట్స్ బాగా వైరల్గా మారుతున్నాయి. దానికి సపోర్ట్గా అనసూయ గారు మాట్లాడుతూ, సో మా బాడీ మా ఇష్టం, మేము ఇష్టం వచ్చినట్టు వేసుకోవడం, మాకు ఇదే కంఫర్ట్ కాబట్టి ఇదే వేసుకోవడం అని చెప్పి అనసూయ మాట్లాడడం, ఇట్లా కంప్లీట్ కూడా ఒక రాజకీయంగా నడుస్తూ ఉన్నది. వాక్యాలన్నీ కూడా దుమారం లేపుతాం. రీసెంట్ నాగబాబు కూడా కమెంట్ చేసిన పరిస్థితి, ప్రకాష్ రాజ్ కూడా మాకు కమెంట్ చేసిన పరిస్థితి. సో మాట్లాడే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. సో మేడం చెప్పండి, ఏం చెప్తారు అంటే ఈ విధంగా శివాజీ చేసిన వ్యాఖ్యలు? సో మహిళలు చీరగా సాంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకోండి, ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోకండి, సాగమం చేయకండి, ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు మీరు? ఒక్కడు తమ్ముడు, శివాజీ తమ్ముడు ఏం చెప్పిండంటే నిండుగా బట్టలు కట్టుకోమన్నాడు. ఈ ఒక షాపింగ్ మాల్ సంథింగ్ ఏదో ఒక ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి డ్రెస్ మొత్తం ఇట్లా వచ్చేసింది. ఇక కొద్దిసేపు అయితే మొత్తం ఇలా వచ్చేసేది. ఆ వీడియో చూసినప్పుడు జీవితాంతం ఏడవాల్సి వచ్చేది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా. దండోరా దాంట్లో ఈవెంట్స్ లో హీరోయిన్స్ ఉద్దేశించి చెప్పిండు. హీరోయిన్లను ఉద్దేశించుకొని చెప్తే ఎవరి దొంగ అంటే గుడ్డ బట్టల దొంగ అని అనసూయ వచ్చింది. తమ్మి అనసూయ హీరోయినా, సైడ్ ఆర్టిస్ట్. ఇది హీరోయిన్ లాగా, హీరోయిన్లు రాలే ఎవరు, ఈ ఊరికొచ్చింది. ఏమిది ఊరికొచ్చింది? సగం సగం గుడ్డలు వేసుకుంటది కదా. ఇది ఫ్యాషన్ అంటది కదా, స్వేచ్ఛ అంటది కదా. ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత అంటే మళ్ళీ దాన్ని కూడా అనొచ్చు, ఇద్దరు పిల్లలతో అయితే స్వేచ్ఛ ఉండదు అంటే. నేను ఏమంటున్నా అంటే బట్టలలో కాదు స్వేచ్ఛ, మొగోటితో సమానంగా ఎదుగు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నువ్వు ఒక రాజకీయంగా మానసికంగా ఆర్థికంగా ఈక్వల్గా ఉండు. నీ స్వేచ్ఛను ఎవరు కూడా తగ్గొద్దు అని చెప్తున్నాం. నిన్ను ఎవరు స్వేచ్ఛగా తిరుగుతున్నావు, స్వేచ్ఛగా నీకు ఇష్టం ఉన్న దేశం తిరుగు, ఇష్టం ఉన్నలతో మాట్లాడు, ఇష్టం ఉన్నట్టుగా నాలుగోడల మధ్యలో చేసుకో, నిన్ను ఎవ్వరు అన్నారు. నువ్వు కొన్ని వీడియోస్ నేను మీకు ఇందాక కొన్ని నేను ట్వీట్ చేసిన, తమ్ముడు ఏంది తమ్ముడు మళ్ళీ ఇలా పరిస్థితి ఏంది ఇదేంది అని కూడా కొన్ని. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో నేను ఒక్కదానే నేను ఇప్పుడు ఇది ఒక్కసారి చూడతాము. నువ్వు అంటే ఇప్పుడు నేను ఒకటి ఏమంటున్నా తమ్మి, అంటే అనసూయతో కిక్కు రాదా, మందుతో అనసూయ పోల్చుకుంది అంటే ఇది కరెక్టేనా? మనం ఎక్కడున్నాం, ఏ సమాజంలో ఉన్నాము? మీరేమంటున్నారు? నేను అనేది ఏంటంటే ఒక భారత స్త్రీగా మన శివాజీ గారు చీరనే కట్టుకోమని చెప్పలా, కొంచెం నిండుగా వస్త్రధారణ వేసుకోమని చెప్పాడు. దౌర్భాగ్య స్థితిలో ఎట్లున్నాం మనం అంటే ఈ అనసూయం చేస్తే కిక్కు రాదా అంటది. దీనికి సిగ్గు కొంచెం అన్న ఏమన్నా ఉందా? ఆమె మాట్లాడే మాట ఏంది, ఆమె భాష ఇది. నీకుండకపోతే అమ్మ నువ్వు బెడ్రూమ్ లో ఇప్పుకొని తిరుగు, నేను ఎవడు ఏమన్నాడు. నువ్వు మొగోళ్ళని రెచ్చగొడతావు, మళ్ళీ నువ్వు బట్టలు అట్లా వేసుకున్నప్పుడు నువ్వు ఇట్లా రెచ్చగొట్టినప్పుడు ఎవడు రెచ్చిపోవద్దంట. మళ్ళీ కండిషన్స్. నేను నా భర్తకు మాత్రమే భార్యని, మీకు అందరికీ ఒక చెల్లెని, మీరందరూ నాకు అన్నదమ్ముళ్ళు అంటది. సరే, నీకు అందరు అన్నదమ్ముళ్ళు ఉండొచ్చు, కానీ మరి వాళ్ళకి నువ్వు అక్కలాగా చెల్లెలాగా అనిపించద్దు. మగవాడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల మరి ఒక ఆడదాని శరీరాలు చూపించినప్పుడు స్థితి తప్పుతాడు ఆడు. నువ్వు ఇప్పుడు ఒక స్త్రీ అంత తొందరగా అట్రాక్ట్ కాదు, ఒక మగవాడు అణుచుకోలేడు. ఏదైనా ఒక కోరికలు అనేది ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ కోరికలు అణుచుకోవడానికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్, అది ఇంకో రకంగా కాదు. అంటే ఆ బాడీలో ఇప్పుడు కొన్ని మూమెంట్స్ ఒక భర్తకి భార్యగా ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని చూసినప్పుడే దాన్ని ఒక భార్య భర్తల అనుబంధం అంటారు. ఈ అనుబంధం అనేది భార్య భర్తతో పంచుకోకుండా బయటి మొగాలతో పంచుకున్నప్పుడు మరి మగవాడు రెచ్చిపోతాడు. మనం రెచ్చగొడితే రెచ్చిపోడా? మరి రెచ్చిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు పోయి అక్కడ క్వశ్చన్ చేసేది ఎక్కడిది? నువ్వెందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు? నీ స్వేచ్ఛ నీ ఇష్టం అన్నప్పుడు వాడి స్వేచ్ఛ వాడి ఇష్టం కదా. స్వేచ్ఛ అనేది బట్టలలో లేదు తమ్మి. నేను చెప్పిన కదా నీకు, ఇప్పుడు ఆర్థికంగా ఎదుగు సమానంగా, అది స్వేచ్ఛ. వ్యక్తిగతంగా నీ బెడ్రూమ్లో స్విమ్మింగ్ పూల్లో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, మేము వద్దనం. కానీ ఇంకో వీడియో కూడా నీకు పెట్టిన, ఒకటి నాగబాబు కామెంట్ కాకుండా ఈ అమ్మాయి ఒకటి డ్రెస్ నువ్వు ఈమె ఏమంటుంది, ఇది నా వ్యక్తిగతం అండి అంటుంది. వ్యక్తిగతం అయితే నీ ఫోన్లోకి నా ఫోన్లోకి ఎందుకు వచ్చింది? ఇన్స్టాలో నువ్వు పెట్టబట్టే కదా, మొగోళ్ళు రెచ్చగొట్టబట్టే కదా, దీనివల్ల ఏదైనా అగత్యాలు జరిగేది. ఇన్స్టాగ్రామ్లో పెట్టకూడదు. ఇక నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టినా అంటే పబ్లిక్ అన్నట్టే, అంటే అందచందాలు అనేది
అందరికి ఉన్నాయి. కొంతవరకు మనం నిండుగా కప్పుకుంటేనే కొంచెం బాగుంటది. మనం తింటున్నాం కానీ బొక్కలు మెడలేసుకొని తిరిగి భర్తకు చూపించాల్సిన అవయవాలను బయట మగోళ్ళకి చూపిస్తే రెచ్చిపోతారు. అంటే ఇక మళ్ళీ నాగబాబు కూడా దీనికి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. నాగబాబు ఆయన ఏమంటున్నాడు నిన్న, ఆ. ఆ, ఏంది చెప్పుతో కొట్టాలట. ఎప్పుడైతే సమాజంలో ఆడపిల్లలు ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకుంటేలేదు మీరు సమాధానం చెప్పకపోతే ఇప్పటికైనా మీరు వాయిస్ చేయకపోతే ఇప్పుడు నువ్వు ఒక్క మాట చెప్పుతామి, ఒక ఇద్దరు బిడ్డలకు తండ్రి, 60 సంవత్సరాలు ఉన్నాయి, ఎమ్మెల్సీగా జనసేన నుంచి ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చారు? ప్రెస్ మీట్లు పెట్టి ఆడోళ్ళని విచ్చలవిడిగా మీకు స్వేచ్ఛ ఉంది తిరగమన. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చాలా చక్కగా వివరిస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ 2 రాష్ట్రాలకు ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు. మరి వీళ్ళన్న 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈయన చెప్పింది ఏంది తమ్మి? వీళ్ళు చెప్పినప్పుడు మా మీద ప్రభావం చూపిస్తే సమాజం మీద ప్రభావం చూపిస్తుందా చూపియదా? అంటే జనసేన పార్టీకి మహిళలు ఎక్కువ శాతంగా అభిమానులు ఉన్నారు. మరి అంత అభిమానులు ఉన్నప్పుడు నువ్వు నువ్వు ఇప్పుకొని తిరుగు, నువ్వు సగం సగం బట్టలు వేసుకో, మీ స్వేచ్ఛను ఎవరు ఆరిస్తే చెప్పు తీసుకొని కొట్టు అంటే శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది? నువ్వు ఏం చెప్తున్నావు నాయనా? నువ్వు గిట్ల స్వేచ్ఛనిచ్చినావు కాబట్టే, సగం సగం బట్టలు వేసుకొని తిరిగినావు కాబట్టే నీ బిడ్డ, మా చెల్లె, నా బిడ్డ పరిస్థితి ఈరోజు ఏమైంది తమ్మి? డైవర్స్ కాడికి వచ్చింది. 2 గంటలకి 12 గంటలకి 1 గంటలకి పబ్బుల్లో తిరిగితే తిరుగు, తప్పలేదు. ఒక వ్యక్తి ఎక్కడైనా తిరగవచ్చు, స్వేచ్ఛగా పోవచ్చు, టైమింగ్ ఉంటుంది. ఎందుకంటే మనుషులం మనం. సో నువ్వు 2 గంటల రాత్రి నువ్వు పబ్లో ఉంటే నేను క్వశ్చన్ చేస్తే అల్లుడిది రాంగ్ అంటివి, నీ బిడ్డకు స్వేచ్ఛ కావాలంటివి. ఓకే, మీ వరకు మీకు ఓకే. మాలాంటి మధ్యతరగతి వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇజ్జత్ అనేది చాలా ముఖ్యం. మీకు డబ్బులు ఉన్నాయి, మీరు ఏం చేసినా నడుస్తే సెలబ్రిటీస్ మీరు. కానీ మీరు చెప్పే విధానంలో తేడా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక్కటే చెప్తున్నా, సనాతన ధర్మం అంటే ఏందన్నా పవన్ అన్న? సగం సగం బట్టలు వేసుకొని మహిళల్ని స్వేచ్ఛగా మొగోళ్ళని రెచ్చగొట్టుకుంటూ తిరగడం అనేది సనాతన ధర్మమా? మరి మన అన్నగారు అట్లా, మరి నాగేంద్ర బాబు అన్న చెప్తున్నాడు, మరి అది కరెక్టా? మీరు సమర్థిస్తున్నారా? నేను ఒక్కటే అడుగుతున్నాను, ఈ వేదిక సాక్షిగా మీకు ఇంకొక క్వశ్చన్ చేయలేదు. సనాతన ధర్మం గురించి చాలా చక్కగా చెప్తూ, మీ భార్య మన దేశస్తురాలు కాదు, ఇటలీ దేశస్తురాలైనా మన సాంప్రదాయాలను గౌరవిస్తుంది. చీర కట్టుకొని మీ 2 ఆడపిల్లలు కూతుర్లు ఉన్నారు, చక్కగా నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే అమ్మాయిలను చూసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. లంగా జాకెట్లు వేసుకొని, డ్రెస్సులు వేసుకొని, అందాల మా ఊరి అక్క చెల్లెలనే టైప్లో అనిపిస్తుంది. అంత చక్కటి ఫ్యామిలీలో ఈ నాగేంద్ర బాబు ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఈ ప్రజలకు మెసేజ్ని ఏమి ఇస్తున్నాడు అనేది దీనికి సమాధానం జనసేన పార్టీ అధ్యక్షుడు చెప్పాలి. ఇంకోటి ప్రకాష్ రాజు కూడా మాట్లాడుతూ అట్లా అమ్మాయిల పైన వ్యాఖ్యానించిన ఫస్ట్ కొట్టాలి అని కూడా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, ఇప్పుడు ఈ బికినీలు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ నేను ప్రకాష్ రాజ్ భార్యను వేసుకొని తిరగమంటున్నా రోడ్ల మీద. మీరు ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు తిరగండి. ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు బట్టలు ఉన్నా బట్టలు లేకున్నా ఎవరు చూడడు, మీరు ఇద్దరే ఉంటారు. పబ్లిక్లోకి వచ్చినప్పుడు కొంచెం మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నేను అనేది ఏంటంటే, ఓ పక్కన నిండు బట్టలు వేసుకొని ఇట్లా చీర కట్టుకొని పోతుంటే అబ్బా తిని నాకు భార్య అయితే బాగుండు, చాలా బాగుంటుంది అంట. సగం సగం బట్టలు వేసుకుంటే అబ్బా దీనమ్మ ఎంతో బాగుంది, ఒకరోజు దీంతో గడుపుతా చాలా అనిపిస్తుంది. ఈ రెండింటి తేడా ఏముంది తమ్మి? తేడా లేదా నీకు? ఇది మరి ఇట్లా ఉండాలా ప్రకాష్ రాజు? వీళ్ళు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు తమ్మి? శివాజీ చెప్పిన తప్పేముంది? 2 మాటలు దొర్లిండు, సారీ చెప్పిండు, ఓకే కదా. 99% శివాజీ తమ్మునికే ఇస్తున్నారు కదా. ఒకప్పుడు శ్రీకృష్ణ యుద్ధంలో మహిళ చీర గుంజిందని చెప్పి యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు మహిళలను ఒంటి నిండా బట్ట కప్పుకోమంటే యుద్ధాలు జరుగుతున్నాయి. ఎక్కడ దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను తమ్మి? ఇదేనా సనాతన ధర్మం? ప్రకాష్ రాజు మీరు ఫామ్ హౌస్లో హ్యాపీగా ఉన్నారు, మరి మీరు ఏమి ఇస్తున్నారా మెసేజ్? మరి ఇదే మహిళా కమిషనరు సుమోటగా తీసుకుంది శివాజీ గారిని. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఏం చేయాలి? నాగేంద్ర బాబును, మన ప్రకాష్ రాజుని, ఆర్జీవిని, మరి వీళ్ళని కూడా పిలవాలి కదా. పిలవాలా వద్దా? మరి పిలిచి వీళ్ళ వివరణ కోరాలి కదా. అట్లయితేనే మహిళా కమిషన్ మీద ఒక గౌరవం పెరుగుతుంది. మీరు సుమోటగా తీసుకుని సంతోషం, హ్యాండ్స్ అప్ మహిళా కమిషనర్. ఇన్స్టాగ్రామ్లో జరుగుతున్న వీడియోస్ చూడండి, కామెంట్స్ చూడండి, దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు మహిళా కమిషనర్? ఒక జేఏసీ చైర్మన్గా అడుగుతున్నా, నేను మదర్ ఫౌండేషన్ చైర్మన్గా అడుగుతున్నా, మొన్న ఉప్పల్లో కానీ ఇంకొక దగ్గర కానీ భర్తను చంపిన ఆడది ఉంది, ఆమెను ఎందుకు పిలవట్లేదు మీరు మహిళా కమిషనరు? అంటే ఒక మగవాళ్ళకేనా? అంటే మగవాళ్ళకే
అంటే ఒక ఆడవాళ్ళకే మహిళా కమిషన్ ఉంది, మగవాళ్ళకి సంబంధం ఉండదా? మగ అయినా ఆడైనా మహిళా కమిషనే. ఆడవాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని మగపిల్లలకి కోరికలు కలిగేలా ప్రేరేపిస్తూ మీరు విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు అలాంటి వాళ్ళని కూడా మీరు పిలిపించి వాళ్ళని అడగాల్సిన బాధ్యత కూడా మహిళా కమిషనర్ మీద ఉంది. లేకపోతే పురుష కమిషన్ కూడా కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పురుషునికి మానవత్వం లేదా? వాళ్ళకి ఆత్మాభిమానం లేదా? మనకొక్కరికే ఉందా? ఇక్కడ అవకాశం ఎవరిస్తున్నాం మేడం? మనము పొట్టి బట్టలు వేసుకొని మగవాడికి అవకాశం ఇస్తున్నాం. మీరు అంటుండొచ్చు మేడం, బట్టలలో స్వేచ్ఛ ఉంది, బట్టలు నిండు గప్పున్నోళ్ళ మీద కూడా అగత్యాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి అంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒక మనిషి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల అనసూయ లాంటి వాళ్ళు పట్టి బట్టలు వేసుకొని పోతే ఆ రూపం అనేది అది మొత్తం మైండ్లో తిరుగుతుంటది మగాడికి. మందు తాగినప్పుడు, డ్రగ్స్ తీసుకున్నప్పుడు, ఇంకా ఏదేదో తిన్నప్పుడు, ఏదో మత్తు పదార్థాలు తిన్నప్పుడు వాడు మైండ్లోకి వస్తుంటది. మొత్తం ఒక మగవాడు డైవర్ట్ అయిపోతుంటాడు. వాడు ఇంకేమో చేయాలి అనేది ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు? పక్కన తల్లుందా, పక్కన బిడ్డుందా, పక్కన ఎదురింటాముందా, 80 ఏళ్ళ ముసలాం ఉందా తెలియకుండా జరిగిపోతుంది. ఆ సైకోకి కారణం మనం వేసుకునే వస్త్రధారణ కాదని నేను అడుగుతున్నా. ఇవాళ సమాజంలో మనం ఏమంటున్నాం? ఇవాళ టీటీడీలో పంజాబ్ డ్రెస్ వేసుకొని రమ్మని ఎందుకు చెప్తుంది? చున్నీ లేకుండా రావద్దని ఎందుకు చెప్తుంది? అంటే అది కూడా మరిగా రేపు టీటీడీని కూడా అంటారు, మా ఇష్టం ఉన్నట్టు మేము వేసుకుంటామా అని అంటారు. మరిగా అంటే ఇక రేపటి నుంచి అంటారు మాకు స్వేచ్ఛ లేదా అంటారు. ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళు ఉంటారు, అదో పెద్ద హీరోయిన్ అయినట్టు దానికి ఊహించుకుంటుంది నేను పెద్ద హీరోయిన్ అని. ఎంతమంది మీద కేసులు పెడతాం? మేమే మాట్లాడడం సమాన్లే. ఏమని మాకు రాదా వివరణ? అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుకొని నువ్వు తిరుగుతుంటే మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, మేము కూడా చెప్తాం. మాకు అది నచ్చలే. సమాజంలో పరాన్న జీవులు సంఘజీవులు ఉన్నప్పుడు నలుగురితో నారాయణ. నీకు ఒకవేళ సగం బట్టలు వేసుకొని మొత్తం ఇప్పుకొని తిరగాలనుకుంటే అడవులలో పోయి తిప్పుకొని తిరుగు, ఒవ్వడొద్దన్నాడు నిన్ను. మనం మనుషులమమ్మా. నేను అనేది ఒకటే, నీకు కిక్కు కావాలి. వాళ్ళ ఆయన ఏమన్నాడంట? అస్సలు అన్నాడంట. మరి ఆడేం మనిషో నాకు తెలియదు. ప్రతి ఒక్క మొగోడు ఏమనుకుంటాడు? నా భార్య నాకే సొంతం అనుకుంటాడు. ఆయన ఏమనుకుంటాడు? నా భార్య అందరు సొంతం అనుకుంటాడు. అంటే ఆయన భావం అట్లా అనిపిస్తుంది. ఆ మొగడు ఏమన్నాడంటే, నేను ఇప్పుకొని తిరుగుతున్నా, నేను సగం బట్టలు వేసుకున్నా, నాకేమనిపిస్తలేదు అంటే నా భార్యను అందరం చూడన్నట్టేగా. అవునా కాదా? అనసూయ చెప్పింది చెప్తున్నా. అనసూయ పెద్ద కొడుకు ఏమడిగిండు? మమ్మీ ఎందుకు మమ్మీ ఇట్లా చెడ్డీలు వేసుకొని ఇంట్లో తిరుగుతావు అంటే స్టూపిడ్ అన్నదంట, స్టాప్ అన్నదంట. గొప్పనా? నీ కడుపులో పుట్టిన కొడుకు ఎందుకు మమ్మీ అన్నాడు. ఫూ, ఎందుకా బతుకు? ఏం మనిషిరా, ఏం మనిషి తమ్మి? ఇవాళ నాకెందుకు అని ఇప్పుడు అందరు అంటారు, అందరు నన్ను అంటారు, నీకెందుకే నీకు అవసరమా అన్నారు. అందరు నాకెందుకు అంటే ఎట్లా? నేను 22 సంవత్సరాల నుంచి మహిళల్లో అనేక వాళ్ళతో బంధాలు ఉన్నాయి నాకు. ఇవన్నీ మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నా. ఎవరో ఒకరు రావాలి, ఎవరో ఒకరు అడగాలి కాబట్టి అడుగుతున్నా. రాజకీయాలకు అతీతంగా అడుగుతున్నా, ఒక ఫౌండేషన్ చైర్మన్గా అడుగుతున్నా. కాబట్టి మహిళా కమిషనర్ సుమోటగా ఇన్స్టాగ్రామ్లో పోస్టులను చూడాలి. సగం బట్టలతోని మొగోళ్ళని రెచ్చగొట్టుతున్నారు. గలీజ్ మాటలు, బూతులు, దాంట్లో మీద సుమట. మహిళా కమిషన్ ఒకటే చెప్తున్నా నేను, శారదక్క, మహిళా కమిషనర్లో ఎంతమంది కమిషన్ మెంబర్లు ఉన్నారు? మీరు ఒక సమావేశం ఏర్పాటు చేయండి, అందరు ఫోన్ నెంబర్లు పబ్లిక్లో పెట్టండి. మాకున్న సమస్యలని మీరు బిజీగా ఉన్నా కూడా మీ కమిషన్ మెంబర్లకు చెప్తాం. ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి మహిళా కమిషనర్ ఆఫీస్లో, ఒక లోకల్ పెట్టండి, సమస్యలు తీర్చండి. ఒక నారాయణ కాలేజు, శ్రీ చైతన్య కాలేజీలే కాకుండా మీరు అన్నిట్ల మీద మీరు ఫోకస్ చేయాలి. మహిళలపై జరుగుతున్న దాడుల మీద, మగవాళ్ళ మీద జరుగుతున్న దాడుల మీద మీరు అవన్నీ ఖండించాలి. ఒక సొల్యూషన్ చెప్పాలి, ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక బాధ్యత గల ఒక మేడం లాగా మేము అది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు ఒకవేళ ఎక్కువ మెంబర్స్ లేకపోతే, మీకు టైం లేకపోతే మాలాంటి స్వచ్ఛంద సంస్థలు హెల్ప్ తీసుకోండి. డెఫినెట్గా మేము పని చేస్తాం. మేము అలాగే ఎట్లా సమాజం కోసం సేవలు చేస్తున్నప్పుడు అందులో భాగంగా చేస్తాం. కాబట్టి మీరు అక్కడ పార్టీలకు అతీతంగా ఒక మహిళా కమిషన్ అంటే తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక సీఎం లాంటిది, ఒక జడ్జిమెంట్, ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాగా ఉంటుంది అనేది. కాబట్టి నేను అనేది ఏంటంటే డెఫినెట్గా నాగేంద్ర బాబు గారిని, ప్రకాష్ రాజ్ని, ఆర్జీవిని వీళ్ళందరినీ కూడా పిలిపియాలి, అనసూయని కూడా పిలిపించి మీరు ఇట్లా వేసుకుంటే సమాజంలో చెప్పండి. మీరు చెప్పకుండా ఓన్లీ మనము శివాజీ గారిని మరి ఇంటరాగేషన్ చేసి మన వివరణ కోరితే మహిళా కమిషనర్ మీద ఉన్న గౌరవం పోతుంది. దయచేసి మీ బాధ్యత అది, ఒక అక్కగా చెప్తున్నాం మేము. కాబట్టి
రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఇది ఉంటేనే మన మీద గౌరవం ఉంటుంది. లేకపోతే ఇంకొకటి రాజకీయాలల్లో ఒకరు మాట్లాడుతున్నారు, ఒకరు మేము మాట్లాడడం భాష. ఆ భాష అనేది కూడా ఇక నుంచి మీరు ఫోకస్ పెట్టండి. ఒక ముఖ్యమంత్రిని కానివ్వండి, అలాంటి సమయంలో కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకొందరు మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఒక కండిషన్ పెట్టండి. ఇలాంటివి జరిగినప్పుడు ఇమ్మీడియట్‌గా సుమోటోగా తీసుకోండి. ఇంకొకరు మాట్లాడరు. ఎనీబడీ ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఎవరైనా ఒక మహిళకు బ్యాడ్ కామెంట్ పెట్టినప్పుడు 100% రియాక్ట్ కావాలి మీరు. ఆ రియాక్ట్ అయినప్పుడే మీకు 100% అప్పుడు మీకు ఒక నమ్మకం, మహిళా కమిషన్ నమ్మకం అనేది ఉంటుంది. దయచేసి సెమినార్స్ పెట్టండి. ఆ సెమినార్స్‌లో ఒక షీ టీమ్ ఉంది. ఒక మహిళా కమిషన్ నెంబర్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరు. నేను చెప్తున్నా కదా, ఒక మహిళగా మా దగ్గరికి ఎన్నో ప్రాబ్లమ్స్‌తోని వస్తారు, ఎత్తరు. మనము ఒక బడ్జెట్ ఎక్కువ తీసుకోండి, ఎక్కువ మందిని కాలర్స్‌ని పెట్టండి, రెస్పాండ్ అవ్వండి. ఇమ్మీడియట్లీ ఏంటంటే కోర్టుల కన్నా ఎక్కువ మహిళా కమిషనర్ దగ్గరికి ఎక్కువ వెళ్తుంటాం. ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతారని. మీకు అన్ని పవర్స్, అన్ని రైట్స్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా కూడా సగం సగం బట్టలతోని సమాజంలో తిరగకుండా మీరు పంజాబ్ డ్రెస్ వేసుకోండి, జీన్స్ వేసుకోండి, ఏమన్నా వేసుకోండి. పురుషులని రెచ్చగొట్టకుండా సభ్యతతోనే ఉండండి. డెఫినెట్‌గా మనం హ్యాపీగా ఉండగలుగుతాం తప్ప ఇలా ఉంటే సరే, నేను చెప్పే వరకు చెప్పిన, నేను పాటించమని చెప్పట్లేదు. నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరిచిన.